వివిధ ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలు మరింత మెరుగ్గా అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు సమర్థంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచనలు జారీ చేశారు. సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంలో వివిధ అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజామోదం మేరకే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనులు చేపట్టేలా చూడాలని, అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ గ్రామ సభల అనుమతి లేకుండా పనులు చేపట్టవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. నరేగా పనులకు ఇదే నిబంధన వర్తించేలా చూడాలని స్పష్టం చేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమర్థవంతంగా వివిధ అంశాలను ప్రజల ముందుంచాలని సీఎం సూచించారు. ప్రభుత్వ విభాగాలు సాంకేతికతను మరింతగా అందిపుచ్చుకోవడంతో పాటు సామర్థ్యాలను పెంచుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సుపరిపాలన లాంటి మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ద్వారానే ప్రజల్లో సంతృప్త స్థాయి పెరుగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు మంచి సేవలు అందించడం ద్వారానే దీనిని సాధించవచ్చని అన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, పౌర సేవలకు సంబంధించి ప్రతి అంశంలోనూ జవాబుదారీతనం అనేది కీలకమైన అంశంగా పరిగణించాలని సీఎం స్పష్టం చేశారు. దీనికి సంబంధించి 175 నియోజకవర్గాల్లోనూ కెపాసిటీ బిల్డింగ్ కూడా జరగాలన్నారు. ప్రజల్లో సానుకూలత పెరిగేలా సూక్ష్మ స్థాయి వరకు విశ్లేషణ జరగాలని అన్నారు. ఇటీవల రాష్ట్రంలో ఉత్పన్నమైన మొక్కజొన్న, కాటన్, అరటి పంటల్లో సమస్యను పరిష్కరించి రైతులకు ధర దక్కేలా చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ శాఖలు ఆర్థికేతర అంశాలను ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేయాలని, తద్వారా ప్రజల్లో సానుకూల ధోరణి పెరిగేందుకు వీలుగా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. నిరంతరం డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. పౌర సేవల్ని అందించడంలో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. నైతిక విలువలు సమాజంలో మార్పుకు సంబంధించి సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును తీసుకున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇంట్లో నుంచి మార్పు మొదలవ్వాలని, తల్లిదండ్రులు ఈ బాధ్యత తీసుకోవాలని కోరారు. మహిళల్ని గౌరవించినప్పుడు సమాజం బాగుపడుతుందని తెలిపారు. మగవారు, మహిళలు ఇద్దరు సమానమేనని స్పష్టం చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విలువలు విద్యా సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ చాగంటికి కేబినెట్ ర్యాంక్ ఇచ్చి సలహాదారుగా నియమించామని తెలిపారు. చాగంటి కోటేశ్వరరావు ప్రభుత్వ వాహనం వాడలేదని, సొంతంగానే తన ఫోన్ బిల్లు చెల్లిస్తున్నారని చెప్పుకొచ్చారు. బడిలో పిల్లలకు ఆటపాటలు, చదువుతో పాటు నైతిక విలువలు అందించాలని సూచించారు. ఆటోమిక్ ఎనర్జీని విద్యుత్ తయారీకి వాడితే దేశమంతా ఘనంగా వెలుగొందుతుందని, అదే ఆటోమిక్ ఎనర్జీని బాంబు తయారీకి వాడితే హిరోషిమా, నాగసాకిలా తయారవుతుందన్నారు. ప్రభుత్వం పుస్తకాలు రూపొందిస్తుందన్నారు. ఇంట్లో నుంచి మార్పు రావాలని, తల్లిదండ్రులు ఈ బాధ్యత తీసుకోవాలని కోరారు. మహిళల్ని గౌరవించినప్పుడు సమాజం బాగుపడుతుందని తెలిపారు. వెబ్ సిరీస్ లోనూ మహిళల్ని అగౌరవంగా చూపకూడదన్నారు. మగవారు, మహిళలు ఇద్దరు సమానమే అని స్పష్టం చేశారు. పిల్లల్ని చూస్తే దేవుడిని చూసినట్లు ఉంటుందని, వాళ్ళని బాగా చూసుకోవాలని పేర్కొన్నారు. డ్రగ్స్ పై తమ ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని, దీన్ని అంతా సీరియస్ గా తీసుకోవాలన్నారు. మార్కులు తక్కువగా వచ్చాయని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి సరికాదన్నారు. జీవితంలో అవమానాలు సహజమని, లక్ష్యంతో పనిచేస్తే విజయం సాధించగలమని చెప్పుకొచ్చారు. టీచర్ల సమస్యలు చాలా వరకు పరిష్కరించామని తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు కరికులంలో మార్పులు తెస్తున్నామన్నారు. పుస్తకాల్లో ప్రజా ప్రతినిధుల ఫోటోలు, పార్టీ రంగులు లేవన్నారు. ప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తోందని మంత్రి తెలిపారు. తల్లిదండ్రులు పెట్టుకున్న బాధ్యతను పిల్లలు నిలబెట్టుకోవాలని సూచనలు చేశారు. పుట్టపర్తిలో సత్యసాయి బాబా జయంతి కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. అక్కడకు వచ్చిన పిల్లలు ఓ చిన్న కాగితం చెత్తను కూడా వేయకుండా జాగ్రత్తగా అన్నింటినీ చెత్తబుట్టలో వేయడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. ఈ తరహా క్రమశిక్షణ అందరికీ రావాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లో నైతిక విలువలపై ప్రసంగాలు చేయాలని చాగంటి కోటేశ్వరరావును మంత్రి నారా లోకేష్ కోరారు. కాగా ఈ సదస్సులో విద్యార్థులను ఉద్దేశించి ప్రభుత్వ సలహాదారు, ప్రవచన ప్రముఖులు చాగంటి కోటేశ్వరరావు ప్రసంగించారు. మంత్రి లోకేష్ తో పాటు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, విద్యాశాఖ కార్యదర్శి సదస్సులో పాల్గొన్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. మంచి మాటలు చెప్పి మానవత్వం నేర్పేదే గురు. ప్రజల్లో విలువలు పెంచేదానికి ఆధ్యాత్మిక సేవ అందిస్తున్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. చాగంటి కోటేశ్వరరావు గారిని నైతిక విలువలపైన సమాజంలో మార్పు తీసుకొచ్చేదానికి నియమించాలన్న నిర్ణయం తీసుకున్న ముందల గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పిలుస్తాం జరిగింది. ఆయన నన్ను పిలిచి 2019 నుంచి 24 వరకు మనం అనేక సార్లు చర్చించాం. సమాజంలో నైతిక విలువలు తీసుకురావాల్సిన బాధ్యత ఉందని మనందరం 1-10 సార్లు మాట్లాడుకున్నాం. ఏం చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు. నేను అనేక సందర్భాల్లో చెప్పా, గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసి లైఫ్ లాంగ్ లెర్నర్ని నేనని. సో గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పా, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక విద్యాశాఖ మార్చులుగా మేము ఆ నిర్ణయం కట్టుబడి ఉంటామంటే అప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా
చాగంటి కోటేశ్వరరావు గారిని ఏకంగా కేబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా నియమించారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక పవిత్రమైన బాధ్యత. జనరల్గా నేను అనేక మంది వ్యక్తులను చూశాను, అందరూ కేబినెట్ ర్యాంక్ హోదా కావాలని కోరుకునేవారు. అలాంటిది చాగంటి గారికి కేబినెట్ ర్యాంక్ ఇచ్చినా మమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు కనీసం ఇచ్చిన కాఫీ కూడా ఏం తాగల, ప్రభుత్వం పెడుతున్న వాహనం వాడలా, ఆయన సెల్ ఫోన్ బిల్లు కూడా గురువుగారే ఈరోజు కడతాం జరుగుతుంది. అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర ఈరోజు పుస్తకాలు రూపొందించుకున్నాం. ఆ పుస్తకాలు మీ భవిష్యత్తు కోసం అందిస్తాం జరుగుతుంది. మట్టి కుండలాగా మారుతుంది, శిలా శిల్పం అవుతుంది, విత్తనం పెద్ద చెట్టు అవుతుంది. బడిలో పిల్లలకి చదువు ఆటలతో పాటు నైతిక విలువలు అందిస్తేనే సమాజంలో ఏ మార్పు మనం ఆశిస్తున్నామో ఆ మార్పు మనం సాధించగలుగుతాం. అటామిక్ ఎనర్జీ గురించి అందరు తెలిసిన విషయం. ఆ ఎనర్జీని బాంబులాగా వాడితే హిరోషిమా నాగసాగిలో జరిగిన విధ్వంసం మనందరం చూసాం. కానీ అదే ఎనర్జీని మనం విద్యుత్ తయారీకి వాడితే మొత్తం దేశాలే వెలిగించడానికి అవకాశం ఉంటుంది. అలానే పిల్లల్ని కూడా సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న ఉపాధ్యాయులందరిపైన కూడా ఉన్నాయి. మహిళల్ని గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి, పేదలకి సేవ చేయాలి. కులం, మతం, ప్రాంతం అన్న పదం మా ఇంట్లో రాకుండా చేశారు నా తల్లి భువనేశ్వరమ్మ. ఆమె ఎప్పుడు కష్టపడాలి, నీ వంతు ప్రజలకి సేవ చేయి అని నాకు చెప్తూ వచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చే ముందల నేను కూడా మా మిత్రులతో ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ వచ్చాం. ప్రభుత్వం చేయాల్సింది మేము చేస్తాం, పుస్తకాలు రూపొందిస్తాం, చాగంటి గారు లాంటి గొప్ప వ్యక్తులతో ప్రవచనాలు వచ్చే విధంగా చేస్తాం. కానీ అది సరిపోదు. మార్పు అనేది మన ఇంట్లో మొదలవ్వాలి. తల్లిగా, తండ్రిగా మన పైన ఉన్న అతి పెద్ద బాధ్యత ఇది. తెలుగు భాషలో కొన్ని వాడక పదాలు ఉంటాయి. గాజులు తొడుకున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు. ఇది ఎప్పుడు వాడినా నాకు చాలా బాధ కలుగుతుంది. అందుకే ఇక్కడున్న మహిళలందరూ చెప్తున్నా, మా చెల్లెమ్మలందరూ చెప్తున్నా, ఎవరన్నా ఇంట్లో కానీ ఇది వాడితే లోకేష్ అన్న చెప్పాడు ఇది వాడద్దు, వాడితే లోకేష్ అన్నే నేను పిలుస్తానని చెప్పాల్సిన బాధ్యత ఉంది. సమాజం ఎప్పుడు బాగుపడుతుందంటే మనం మహిళల్ని గౌరవించినప్పుడే బాగుపడుతుంది. అందుకే సినిమాల్లో, వెబ్ సిరీస్లో కూడా మహిళల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉండకూడదని నేను ఇప్పటికీ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించా, గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా నేను చర్చిస్తాం జరిగింది. దీన్ని మేము ముందరికి తీసుకెళ్తాం. భగవంతుడి మీద తప్ప అన్యం మీద స్తోత్రం చెయ్యని శంకరాచార్యుల వారు తండ్రి మీద కూడా చెప్పాల, అమ్మ మీద మాత్రం 5 శ్లోకాలు చెప్పారు. 5 శ్లోకాల్లో ఒక శ్లోకంలో అంటారు, ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యధ నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరి ఏకస్యాపి నగర్భభారణ భర క్లేశస్య క్షమః దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయత్తస్యై జనన్యై నమః అంటారు. 9 నెలలు కడుపు పెద్దదై వికారమును పొంది తాను వంగలేక, పని చేసుకోలేక, తిందామంటే ఆహారం సహించక ఎంతో కష్టపడి తాను మరణ సదృశమైనటువంటి వేదన పొంది అన్ని నిప్పులు పడి బిడ్డని ప్రసవించి ఆ బిడ్డకి పాలిచ్చి పెంచి పెద్ద చేసి ఏడాది పాటు చలికాలం లేదు, వర్షాకాలం లేదు, మంచంలోనే మలమూత్ర విసర్జన చేస్తే ఆ మలమూత్రములను తుడిచి కడిగి బిడ్డని రక్షించి తాను ఉపవాసాలు చేసి చిట్ట చివరికి అవసరమైతే పిల్లవాడు ఎంత పెద్దవాడైనా వాడికి ఏదైనా కించిత్ అనారోగ్యం కలిగిందంటే భయం వేసినటువంటి మనసుతో నా ఆయుర్దాయం కూడా నువ్వే పోసుకొని బ్రతుకని అనగలిగినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఉంటే అది అమ్మ ఒక్కతే. అందుకే అమ్మ లాంటి ప్రాణి లోకంలో లేదు. శాస్త్రాలు కూడా మొట్టమొదటి నమస్కారం ఎవరికి చేయించాయి అంటే మాతృదేవో భవ. మాతృదేవో భవ అంటే భగవంతుడు అమ్మ రూపంలో ఉన్నాడు అని కాదు దాని అర్థం. అమ్మయే భగవంతుడై ఉన్నది, భగవతి అమ్మ. అమ్మ భగవంతుడు 2 కాదు. ఎందుకనంటే ప్రాణం పోయేటప్పుడు కూడా ఎక్కడ కొడుక్కి ఇబ్బంది కలుగుతుందోనని కొడుక్కి ఇబ్బంది కలగకుండా
వాడికి ఏ విధమైనటువంటి క్లేశము పొందకుండా తాను వెళ్ళిపోవాలని తల్లి కోరుకుంటుంది. సభలో చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ నేను ఉద్యోగం చేసిన రోజుల్లో నాతో పాటు ఉద్యోగం చేసినటువంటి ఒక వ్యక్తి తల్లి, ఆమెకి గుండె నొప్పి వస్తోందని తెలిసినా కొడుక్కి చెప్తే ఎక్కడ కొడుకు వైద్యానికి తీసుకెడతాడో, ఎక్కడ కొడుక్కి చాలా డబ్బు అయిపోతుందో, ఆడపిల్లలు పెళ్లికి ఎదిగొచ్చారు, మగపిల్లలు చదువుకుంటున్నారని చెప్పడం మానేసి కొడుకు నిద్రపోవడానికి వెళ్ళిపోతుంటే పిలిచి ఒక్కసారి ఇలా కూర్చొని ఒళ్ళో తల పెట్టుకుంటానని, ఒళ్ళో తలపెట్టుకుని నేను నిద్రపోయిన తర్వాత నువ్వు వెళ్ళి పడుకో అని అంటే ఆవిడ ఉద్దేశ్యం ఏంటంటే ఆవిడ శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతోంది. ఆ కొడుకు ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంటే కొంతసేపటికి తల్లి కదలటం లేదని వాడు కదిపి చూస్తే తల్లి శరీర త్యాగం చేసేసింది. ఆ తర్వాత తెలిసింది, తన భార్య చెప్పింది, కొంచెం గుండెల్లో నొప్పిగా ఉందమ్మా, బరువు పని చేయలేకపోతున్నాను, కానీ వాడికి మాత్రం నువ్వు చెప్పకు సుమా అని ఒట్టేయించుకుందట కోడలతో. అది తల్లి అంటే. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తూ భరోసా కల్పిస్తుందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతాంగానికి మేలు చేసేలా సంస్కరణలు తీసుకొచ్చామని వెల్లడించారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నామని తెలిపారు. ఇది ఒక చరిత్ర అని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రానికి అన్నపూర్ణగా కీర్తిని తెచ్చిపెట్టాయన్నారు. తమకున్న అంచనా ప్రకారం ఆయా జిల్లాల్లో 4.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని భావిస్తున్నామన్నారు. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నిర్ణయించామన్నారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో 1.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి కేవలం 4-5 గంటల్లోనే రైతుల ఖాతాల్లో 400 కోట్లు జమ చేశామన్నారు. రవాణా, గోనె సంచుల విషయంలో ఎక్కడైనా పొరపాట్లు దొల్లితే లోతుగా విశ్లేషించి సంబంధిత సమస్యను పరిష్కరిస్తామన్నారు. రైతన్న ఎక్కడా కష్టాన్ని ఎదుర్కోవద్దన్న ఉద్దేశంతో తాము పనిచేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం కల్పించే వెసులుబాటును అన్నదాతలకు మరింత ఉపయోగపడేలా చేస్తామన్నారు. రైతు సేవా కేంద్రాల్లో సిబ్బందికి తగిన రీతిలో శిక్షణ అందించామన్నారు. యంత్రాలు మార్చామన్నారు. తేమ శాతంలో ఎక్కడ పొరపాట్లు దొరలకుండా చర్యలు చేపట్టామన్నారు. రోజు ధాన్యం కొనుగోలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో రైతు సోదరుడికి అండగా భరోసా ఇచ్చేటట్టు మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి రైతాంగానికి మేలు జరిగే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. మీ అందరికీ తెలుసు, ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలోనూ, కృష్ణా జిల్లాలోనూ మన ప్రాంతాల్లో ఈ రైతులు ఎంతో ఎంతో కష్టపడి ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా అన్నపూర్ణ లాంటి జిల్లాలని ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైన పేరు తీసుకొచ్చారు. సో అందులో భాగంగా మాకున్న అంచనాల మేరకు సుమారు 4,90,000 ధాన్యం పండుతుందనే అంచనాలకి 4 లక్షల వరకు మేము కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం మన తూర్పుగోదావరి జిల్లాలో. అందులో భాగంగా ఆల్రెడీ ఈ రోజుకి వచ్చిన సంఖ్య 1,35,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. అంటే సుమారు 400 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలోకి జమ చేసాం. జమ చేయడమే కాదు, 4-5 గంటల్లోనే వాళ్ళ ఖాతాలోకి జమ చేస్తున్నాం. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం మేము చేపట్టాం. ఇంకా కొంచెం లోతుగా సమీక్షించుకుని చిన్న చిన్న పొరపాట్లు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, గోను సంచుల విషయంలో కానివ్వండి, రైతులు ఎక్కడ కూడా కష్టాన్ని ఎదుర్కోకూడదు. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఏ విధంగా ఒక బిడ్డను పోషించినట్టు పంట జాగ్రత్త చూసుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం నుంచి మేము అందించే ఈ వెసులుబాటుని వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఒక కార్యక్రమం చేస్తున్నాం. రైతు సహాయ కేంద్రాల్లో కూడా మా సిబ్బందికి చక్కగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం, యంత్రాలు మార్చాం. ఎక్కడ కూడా తేమ శాతంలో పొరపాటు లేకుండా ఒక నమ్మకంతో రైతు ట్రాన్సాక్షన్ చేయాలనే ఉద్దేశంతో చేస్తాం. రాష్ట్ర ప్రజలందరికీ నేను మరొకసారి చెప్తున్నాను, మా పౌర సరఫరా శాఖ నుంచి మొట్టమొదటిసారి 51 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసే విధంగా మేము సిద్ధమయ్యాం. ఇది ఒక చరిత్ర. అకాల వర్షాల వలన అల్పపీడనం ఏర్పడుతుందనే ఒక అభద్రతా భావంతో రైతులు కొంచెం హడావడి పడుతున్నారు. 28, 29 తారీఖు తర్వాతనే మనకి వర్షాలు వచ్చే సూచనలు కనపడుతున్నాయి. ఈలోపే ఇందాక మేము క్షేత్రస్థాయిలో పర్యటించాం. జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా సహచార మంత్రులు దుర్గేష్ గారు, అక్కడ కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు వెంకటేశ్వరరావుతో మేము పర్యటించాం. అందరు రైతులకు అదే మేము విశ్వాసంతో, నమ్మకంతో మీకు ఇంకా టైం ఉంది, తొందరపడబాకండి, ఎక్కడైనా సరే మేము షెడ్యూలింగ్ చేసిన తర్వాత రైతుకి నష్టం జరగకుండా చూసుకునే విధంగా ముందుకెళ్తాం.
విజయవాడ నగరంలో చుక్క నీరు కూడా నిలవకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఇందుకు సంబంధించి 1500 నుంచి 2000 కోట్ల రూపాయలతో నగరపాలక సంస్థ DPR ను రూపొందించే పనిలో ఉందన్నారు. 2029 నాటికి విజయవాడ నగరం రాజధానికి ధీటుగా అభివృద్ధి సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. 8వ డివిజన్ పరిధిలోని పాత 5వ నెంబర్ రూట్లో 93.03 లక్షలతో దాదాపు 1000 మీటర్ల మేర నిర్మితమయ్యే డ్రైనేజీ పనులకు ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, స్థానిక కార్పొరేటర్ చెన్నుపట్టి ఉషారాణితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఎంత వర్షం కురిసినా చుక్క నీరు కూడా నిలవకుండా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు. ఇందుకోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం అవుతుందన్నారు. నగరపాలక సంస్థ అధికారులు DPR ను రూపొందిస్తున్నారని తెలిపారు. సుమారు 1500 నుంచి 1000 కోట్ల రూపాయలు అవసరమైన ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాజధాని నగరమైన విజయవాడ నగరంలో టీడీపీ హయాంలో అభివృద్ధి పనులు చేపట్టామని, తర్వాత 5 ఏళ్లు పాలించిన వైసీపీ ప్రభుత్వం విధ్వంసం చేసిందన్నారు. మళ్లీ విజయవాడ అభివృద్ధి వేగంగా సాగుతోందని వారు వివరించారు. 2029 నాటికి విజయవాడ నగరాన్ని రాజధానికి ధీటుగా తీర్చిదిద్దుతామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, టీడీపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో భాగం మన విజయవాడ నగరం. అమరావతి ఎంత శరవేగంగా అభివృద్ధి చెందుతుందో విజయవాడ కూడా అంత అభివృద్ధి నోచుకోవాలి. దీనిలో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టోటల్గా విజయవాడకు కావాల్సిన స్ట్రామ్ వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ మీద కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు అందరితోనూ, ఎంపీ అందరితో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో టోటల్ DPR రెడీ అవుతుంది. సుమారు 2000 కోట్ల అవసరం ఉండవచ్చని ఒక అంచనా. ఈ DPR కనుక రెడీ అయ్యి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో చుక్క వర్షం నీరు కూడా రోడ్డు మీద నిలవకుండా, డ్రైనేజ్ కూడా ఎక్కడా పొంగకుండా, అన్నిటికన్నా ముఖ్యంగా కొండ ప్రాంతానికి కూడా మంచినీళ్లు ఇచ్చే సౌకర్యం ఇచ్చే విధంగా ఈ DPR రెడీ అవుతుంది. దీనిలో భాగంగానే మనం చూస్తే అమృత్ స్కీమ్ కింద కానీ, లేకపోతే మన 15th ఫైనాన్స్ కమిషన్ కానీ ఉన్న నిధులతో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అధికారంలోకి రాగానే చాలా రోడ్లు, డ్రైన్లు కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ 1000 మీటర్ల డ్రైన్, పాత 5వ నెంబర్ బస్ రోడ్లో 1000 మీటర్ల డ్రైను 93 లక్షల రూపాయలతో ఇవాళ ప్రారంభోత్సవం నేను కానీ, ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు కానీ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. నగరం యొక్క అభివృద్ధి కోసం చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పి పలుమార్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంపీ గారితో, శాసనసభ్యులతో మీరు 1-2 రోడ్లు కాదు, నగరం మొత్తం కూడా పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దడానికి కావలసిన అవసరాల కోసం 250 కాదు, 500 కాదు, అవసరమైతే 1500 కోట్ల రూపాయలతోనైనా ఒక DPR తయారు చేసుకుని ఆ DPR ప్రకారం ఈ 2 సంవత్సరాల కాలంలో నగరాన్ని పూర్తిగా అన్ని రోడ్లు, డ్రైన్స్, స్టార్మ్ వాటర్ డ్రైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వీటన్నిటి కూడా ప్రక్షాళన చేసి పరిశుభ్రంగా వేయడానికి DPR తయారు చేయడం జరుగుతోంది. మన ఎంపీ కేశినేని శివనాథ్ గారి నాయకత్వంలో ఆ DPR పూర్తయిన తర్వాత ముందుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, తర్వాత స్టార్మ్ వాటర్ డ్రైన్లు, వాటికి టాప్ ప్రయారిటీ ఇచ్చి వర్షం పడిన చుక్క నీరు రోడ్ల మీద ఉండటానికి వీల్లేదు, అవి వెంటనే తరలి వెళ్లిపోవాలని చెప్పి ఒక ఆలోచనతోనూ, అదేవిధంగా మనందరం చూసాం ఈ మధ్య వర్షాలు వస్తే డిపార్ట్మెంట్ యావత్తు కూడా రేత్రి పగలు అనకుండా వాహనాలు పెట్టుకుని రోడ్డు మీద నీళ్లు తోడేదానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు. దాని యొక్క సూచనలు ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ కౌంటర్లాగా పెట్టి, అక్కడ సచివాలయం స్టాఫ్ను పెట్టి ఒక చుక్క పడితే చుక్క పోగోగానే అవన్నీ కూడా తరలించేటట్టు వ్యానులతో కూడా చేయడం జరిగింది. ఈరోజు పాత 5వ నెంబర్ రూట్లో మన ఎమ్మెల్యే గారు, అదే రకంగా మన ఎంపీ గారు ఇద్దరు కలిసి ఈ సైడ్ డ్రైన్స్ ప్రారంభోత్సవానికి వచ్చింది. చాలా సంతోషం. ఈ డివిజనే కాదు, మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వాళ్ళ పార్లమెంట్ పరిధి, నియోజకవర్గ పరిధిలో ప్రతి చోట కూడా ఇలాగే ప్రతిరోజు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. ఇక్కడ మాకు ఈ అభివృద్ధి చేయడానికి సహకరించిన లోకల్ ఏదైతే ఇక్కడ ఉన్న నివాసితులు కానీ, అదే రకంగా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క పని కూడా కొద్దిగా ముందైనా వెనకైనా కూడా ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ అందరూ కూడా చాలా ఓర్పుతో ప్రతి ఒక్క పని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో చాలా సహకరించారు. ఇలా నా డివిజన్లో అయితే మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి
కాలనీలో కూడా ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు సహకరిస్తున్నందుకు చాలా సంతోషం. ఈరోజు మా ఎమ్మెల్యే గారు కానీ మా ఎంపీ గారు కానీ నేను కానీ ఇలా ప్రజాసేవలో చేయడానికి మీరందరూ కూడా మంచి పాత్ర మీరందరూ కూడా మా వెనుకున్నారు కాబట్టి ఈ రకంగా మేము ఈ సేవ చేయగలుగుతున్నాం. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్టిన పథకం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పథకం అని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. విద్యార్థులను ఎన్ఎంఎంఎస్ పరీక్షపై అవగాహన కలిగించే విధంగా అమరావతి బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం నిర్వహించే ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పరీక్షలో ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణులు కావాలని కోరారు. అమరావతి బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో ఎన్ఎంఎంఎస్ అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో అన్ని స్కూళ్లకు యూటీఎఫ్ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మెటీరియల్ ను అందించామన్నారు. విద్యార్థులకు అకాడమిక్ కల్చరల్ రంగాల్లో అభివృద్ధి కావడానికి మాత్రమే కాకుండా వారు చదువుకునే చదువుల్లో మరింత రాణించడానికి ఇలాంటి వర్క్షాపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 9, 10, 11 తేదీల్లో జరిగే 8వ బాలోత్సవంలో పిల్లలంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శ్రీధర్ అకాడమీ డైరెక్టర్ శ్రీధర్, నాగార్జున యూనివర్సిటీ గెస్ట్ ఫ్యాకల్టీ డాక్టర్ లెనిన్ బాబు పాఠాలు బోధించారు. అమరావతి బాలోత్సవం ఉపాధ్యక్షుడు సామిరెడ్డి, కార్యదర్శి యువి రామరాజు, జేవీవి నాయకుడు శ్రీనివాస్, టీ క్రాంతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఎన్ఎంఎంఎస్ నేషనల్ మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ పరీక్ష రాయబోతున్న 600 మంది విద్యార్థులకి శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ క్లాసులు జరుగుతూ ఉన్నాయి. ఎన్ఎంఎంఎస్ పరీక్షని ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ పరీక్షని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులు మాత్రమే రాయాలి. ఈ పరీక్ష కనుక క్వాలిఫై అయినట్లయితే వాళ్ళకి 4 సంవత్సరాలు 9, 10, 11, 12 క్లాసులకి 4 ఏళ్ల పాటు 4, 12, 48,000 రావడానికి అవకాశం ఉంది. అందుకని విద్యార్థులకి ఈ పరీక్షకు సంబంధించి శిక్షణ ఇచ్చి మన విజయవాడ నగరం నుంచి ఎక్కువ మంది పిల్లలు ఎంపిక ఈ విధంగా చేయడానికి ఈ శిక్షణా తరగతులు మేము నిర్వహిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున పిల్లలు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ క్లాసుని ఆస్వాదించి ఎక్కువ మంది ఎంపిక కావాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ ప్రారంభం నుంచి విద్యార్థులకి ఉచితంగా కోచింగ్ ఇస్తూ ఉన్నాం. ఈ ఎగ్జామ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉండే గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్లో ఉండే విద్యార్థుల్ని ఆలోచన శక్తి పట్ల ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం పెట్టినటువంటి పథకం. ఈ పథకంలో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయల చొప్పున 4 సంవత్సరాలు 48,000 స్టూడెంట్స్ అకౌంట్లో గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. సో దీనికి గాను ఒక పరీక్ష నిర్వహిస్తూ ఉంది. ఈ పరీక్ష 180 మార్కులకి అడుగుతారు. అందులో 90 మార్కులకు మెంటల్ ఎబిలిటీ, మరో 90 మార్కులకు 7th క్లాస్లో నేర్చుకున్న వాళ్ళ సబ్జెక్ట్ అడుగుతారు. సో ప్రధానంగా ఈ మెంటల్ ఎబిలిటీ అనేది విద్యార్థులకి కొత్త కాబట్టి మనం ఎంబీవీకేగా అమరావతి బాలోత్సవంగా దీనికి ప్రత్యేక సదస్సులను, ప్రత్యేక శిక్షణలను ఇస్తున్నాం. మరి ప్రత్యేకంగా ఏకేటీపీ స్కూల్లో ప్రతిరోజు మనం మార్నింగ్ 8 నుంచి 9 వరకు 63 మంది విద్యార్థులకు ఎగ్జామ్ డిసెంబర్ 7th జరుగుతూ ఉంది. డిసెంబర్ 6 వరకు మనం ప్రత్యేక షార్ట్ కట్స్ చెప్తున్నాం. ఇందులో ప్రధానంగా విద్యార్థుల యొక్క రీజనింగ్ కెపాసిటీ, ఆలోచన శక్తి పెరగటానికి, అదేవిధంగా శాస్త్రీయ ఆలోచన పెరగటానికి ఈ ఎగ్జామ్ బాగా తోడ్పడుతుంది. గవర్నమెంట్ విద్యార్థులు ఇదివరకు కొంచెం డల్గా ఉండేవాళ్ళు, కానీ ఈ మధ్యకాలంలో చాలా బాగా చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేసే టీచర్స్ కూడా వీళ్ళని ఎంకరేజ్మెంట్ ఎక్కువైంది. మన రాష్ట్రంలో 4,800 సీట్లు ఉంటాయి. ఒక్కొక్క రాష్ట్రానికి ఇన్ని సీట్లని కేటాయించబడతాయి. కానీ ఒక్కొక్క జిల్లాకి ఇన్ని, ఒక్కొక్క స్కూల్కి ఇన్ని కేటాయించబడవు. కొన్ని స్కూల్స్లో 53, పోయిన సంవత్సరం అయితే ముట్లూరు అనే గవర్నమెంట్ స్కూల్కి 53 సీట్లు వచ్చినాయి. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ఈ ఎగ్జామ్ జరిగే విధానాన్ని మనం విజయవాడలో ఉన్నటువంటి నగరంలో అన్ని మున్సిపల్ స్కూల్స్ని ప్రోత్సహిస్తూ ఈరోజు ఇక్కడ సదస్సు నిర్వహించాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్.